ప్రపంచమంతా 3 గుణాలు ఉంటాయి. సత్వరజస్తమో గుణాలు అందరిలో ఉంటాయి. బ్రహ్మదేవుడి వరకు అందరిలో ఉంటాయండి. ఇక్కడ ఆ 3 గుణములతో సృష్టి ఏర్పడక ముందు ఈ 3 కలిపి ఒక ముద్దగా ఉంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా? వస్త్రంగా విస్తరించక ముందు దూది ముద్ద ఎలా ఉంటుందో కండే అలా ఉంటుంది. అది విస్తరిస్తుంది. 3 విడిపోకముందు కలిసి ఉన్న తత్వం అండి ఇక్కడ. దీన్ని మనం మూల ప్రకృతి అంటాం. ఏమిటి? మూల ప్రకృతి సత్వరజస్తమ గుణాలు వచ్చింది. ఇప్పుడు ఇంతవరకు మనం చూసింది 3 గుణాలు, మూల ప్రకృతి, వాటికి అతీతమైన శివుడు. ఎన్నయ్యాయి? 5 కదా. అందుకే రంగులు గుర్తుపెట్టుకోండి. తెలుపు, నలుపు, ఎరుపు 3 కలిసిన రంగు, ఇవి 4. అతీతమైన తెల్లగా ఉన్నాడు 5. చూసారా ఎందుకు 5 ముఖాలు అలా ఉన్నాయో చెప్పుకున్నాం. అకార, ఉకార, మకార, బిందు నాదములు, ఈ 5 ముఖాలతో కనబడ్డాడు పరమేశ్వరుడు. ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క అక్షరం చొప్పున